టీడీపీ జనసేన పొత్తు వైసీపీకి ఏ విధంగా ఉండదు? వైసీపీకి వాళ్ళు పొత్తు వాళ్ళకి అజెండా లేదు. ఫస్ట్ వాళ్ళకి అజెండా లేదు. నేను ఈ పని చేస్తాను, ఇది మీకు ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పే నాయకులు ఇద్దరు లేరు. వాళ్ళు ప్యాకేజీ కోసం వీడున్నాడు. ఆయన వచ్చేసి ముసిలినక్క ఏం చేయలేడు. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు చేసింది ఏమి లేదు. వర్షాలు రాలేదు, ఎక్కడ ఏమి ఒక పథకం లేదు, ఒక ఇల్లు కట్టించలేదు, ఒక్క గృహం కూడా కట్టించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ పేదలకు ఇల్లు ఉంది. రెండోది వచ్చేసి ప్రతి ఒక్క ఇంటికి ఇది వాలంటీర్ పెట్టి పెన్షన్ వచ్చేసి ఇచ్చాడు. అదే వాళ్ళు ఉన్నప్పుడు 11 గంటలకు పెన్షన్కి పోతే కాసుకొని లైన్లో నిలబడి వాళ్ళు కింద పడిపోతున్నారు. ఇప్పుడుండే ప్రభుత్వం చాలా స్పష్టంగా చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ పొత్తులు ఎన్ని వచ్చినా కూడా మాకు 143 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు భవిష్యత్తు కొరకే మా పొత్తు అని చెప్పేసి టీడీపీ జనసేన ఆరోపిస్తుంది. నీ భవిష్యత్తు లేదు. ఫస్ట్ నీ భవిష్యత్తు లేదు, నీ కొడుకు భవిష్యత్తు లేదు. నువ్వేంది పొత్తు? నువ్వు రాసింగ్ నీ అజెండా చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి శ్రీలంకను చేస్తానని నువ్వు అన్నావు. నువ్వు ఏమంటాడు? ఆయన 1500 ఇస్తా అంటే నేను 2000 ఇస్తా అంటాడు. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇస్తానంటాడు. ఏ రకం? అప్పుడు శ్రీలంక కదా నువ్వు చేసేది? తప్పులు కదా. నువ్వు ఈ రోజు కూడా అబద్ధం మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కటి అబద్ధమే. నువ్వు చెప్తా అనేది అబద్ధమే. వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే తీసుకొచ్చింది, అభివృద్ధి అయితే ఏం చేయలేదని చెప్పి ఇరు పార్టీ అభివృద్ధి అది ఇప్పుడు ప్రజలకు ఇస్తాండేది. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు 1,00,000 మగం చూస్తాడంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. వాడు ఒక 10,000 కూడబెట్టాలంటే సంవత్సరమైనా కూడబెట్టలేడు. రోజు 500 కూలి చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. ఈ రోజు ఒక ఇంటికి వచ్చేసి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. వాడు ఏదో ఇల్లు కొనుక్కుంటాడు, ఆవులు కొనుక్కుంటాడు, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటాడు. వాడు కూడా ఆనందంగా ఉండాలి కదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? 143 సీట్లు పక్కా. ఇది గ్యారంటీ. ఒకవేళ మెజార్టీ తగ్గచ్చు. 2000 నుంచి 1500 వరకు కూడా మేము పక్కాగా ఉంటుంది. 143 సీట్లు వస్తాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉంది. ప్రజెంట్ సంక్షేమం అయితే 100%కి 200% బాగుంది. ఒక అది ఫంక్షన్ ఇచ్చే విధానం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అట్లాగే ఒక పేద ప్రజలు బాగా చదువుకోవాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలన్నా, ఈ విషయాలన్నింటిలో మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. హాస్పిటల్ కట్టడం కానీ, స్కూల్ డెవలప్మెంట్ చేయడం కానీ, అవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రజల్లో మామూలుగా జగన్ గారి పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలందరూ? అది 50-50గా ఉంది. నచ్చినాయి చాలా విషయాలలో. అతను చేసినటువంటి పనులన్నీ కూడా వేరే ప్రభుత్వాలు చేయలేనంత బాగా ఇండియాలోనే ఆ వాలంటీర్ వ్యవస్థ ఎవరు పెట్టకుండా ఈయన పెట్టడం కానీ, కరోనా టైంలో ఆ వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి అన్ని సదుపాయాలు అంటే వైద్యం అందడం కానీ, వాళ్ళని అంటే ఒక పేదవాళ్ళు అంటే రూమ్స్ ఇచ్చి వాళ్ళని అక్కడ సెట్ చేయడం కానీ, వాళ్ళకి ఆహార వసతులు ఏర్పాటు చేయడం కానీ, తర్వాత సంక్షేమం సంబంధించినటువంటి ఎప్పుడైతే ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ తగ్గకుండా వాళ్ళందరికీ అందించడం కానీ ఇవన్నీ బాగానే చేశాడు.